అందరికీ నమస్కారం అండి. పాపం ఈ క్రైస్తవులకు ఏం తెలియదంటే యేసుక్రీస్తు తాగుబోతు కాడు అని నమ్ముతుంటారు. సో వాళ్ళకి తెలియదు. చాలామంది దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటే ఏమంటారంటే, అయ్యా నాకు 12 సంవత్సరాల నుండి తాగుబోతునుంటి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నా తాగుబోతు అనేది వెళ్ళిపోయిందండి, నేను ఇప్పుడు శుద్ధపోసిని, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్తారు. కానీ బైబిల్లో యేసుక్రీస్తే మహా తాగుబోతు అనే విషయం వాళ్ళకి తెలియదు. సో చూడండి, వీడియో చాలా లెంత్ లేకుంటుంది, స్పష్టంగా చెప్తుంటా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. మీరు కూడా బైబిల్ అంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తు మహాభయంకరంగా తాగేవాడు. చూడండి, మనుష్య కుమారుడు తినుచో చాగుచో వచ్చాను గనుక ఇదిగో వీడు తిండి బోతును మద్యపాని అని సుంకరులతోనూ పాపులతోనూ ఉన్నారని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుతో తాగుతో వచ్చెను గనుక అంటే ఈ యేసు ఓన్లీ తినుకుంటా తాగుకుంటా మాత్రమే కాదు, ఈయన వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నాడు, పాపులతో సాంగత్యం చేస్తున్నాడు, పాపులకు స్నేహితులు అంటున్నాడు. అంటే పాపం చేసేవారికి స్నేహితుడు. ఎవరైతే పాపం చేస్తుంటారో కదా వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. సో ఎందుకంటే ఈయన ఆ వ్యభిచారంలో పుట్టినవాడు. ఎందుకంటే రాహాబు, బక్షబా వీళ్ళందరూ కూడా వీళ్ళు పవిత్రులు గారు. యూదా కూడా వీళ్ళందరూ ఎవరు పవిత్రులు గారు. వీళ్ళు వాళ్ళ జనరేషన్ అంతా చూడండి, అంతా వ్యభిచారం కుటుంబం నుండి ఇతను వచ్చినవాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో పరిచయులు సదికులు అంటారు, అరే మేము నీలాగా వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కామరా అని యేసుక్రీస్తుకు అడుగుతారు. యేసుక్రీస్తు ఏమంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించండి అంటాడు. కానీ వాళ్ళేమంటారు, అరే మేము నీలాగా వ్యభిచారం మూలాలు పుట్టిన వాళ్ళం కామరా అని అంటాడు అతని. యేసుక్రీస్తు అంటాడు. సో ఫ్రెండ్, వీడియోలు ఏంటవుతుంటుంది, ఎవరైనా సాక్ష్యాలు చెప్తుంటే నమ్మకండి. దొంగ సాక్ష్యాలు ఎవడు కూడా నిజమైన సాక్ష్యాలు కాదు. నిజమైన సాక్ష్యాలు ఉండవు అస్సలు. నేను పచ్చి తాగుబోతుని, పచ్చి వ్యభిచారకుని, ఇప్పుడు శుద్ధపోసనైనా అంటే మీరు నమ్మకండి. వాళ్ళ లోపల అదే గుణం ఉంటుంది. మూఢనమ్మకాన్ని నమ్మించిన గుణమే ఈ మతం. సో ఫ్రెండ్, ఎవరైనా నిరూపించాలనుకుంటే సాక్ష్యాలు నిరూపించలేరు, ఎవరు నిరూపించలేదు, ఇది 100% గ్యారంటీ. సో ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. జై హింద్, వందే మాతరం.